హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా. అయితే వంకాయ గోంగూర పుల్లగూర అనమాట. పప్పుతోన పుల్లగూర పప్పు అంటారు దీన్ని. ఇప్పుడు మనము డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నా, ఉల్లిగడ్డ, టమాటా, గోంగూర తీసుకున్నా. ఇక్కడనేమో కందిపప్పు. ఓకే, ఇప్పుడు వంకాయలు ఉప్పులో వేసుకొని కట్ చేసుకున్నా. దీనిలో ఇవి వేసేసుకుందాం. మొత్తం పప్పు మొత్తం ఇక్కడే అర్థమైపోతుంది మీకు. లెంత్ ఎక్కువ లేకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఈ వంకాయ గోంగూర పుల్లగూర పప్పు ఒకసారి ట్రై చేయండి మీరు, బాగుంటుంది టేస్ట్. ఇదేమో జీలకర్ర, మెంతులు, పసుపు, వెల్లుల్లి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఐటమ్ గోంగూర. నేను కడుక్కున్నా. అండ్ పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ. మొత్తం వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి పప్పు అయితే, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీతోన ఏ గోంగూర ఉన్నా సరే, అంటే రెడ్ ఉంటుంది కదా, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని, అట్లా మనకి ఏదైనా సరే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టేసుకుందాం. నేను స్టవ్ మీద పప్పు పెట్టేసుకున్నా. అంతలోపు మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే, నేను ఆ పప్పు ఉడికేలోపు అయితే పోపు పెట్టేసుకుంటా, టైం వేస్ట్ చేయను. ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసుకున్నా. నేను ఈ స్టీల్ గిన్నె కాబట్టి నేను కొంచెం తొందర వేసుకుంటాను అనమాట. నాకు కొంచెం భయము, ఒకసారి మంటలు వచ్చినాయి కాబట్టి భయము. ఓకే, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇదే ఇందులోనే సరిపోతుంది, ఇంకా మళ్ళీ ఎక్కువైతే ఇంకా మారిపోతాయి. కరివేపాకు. ఓకే, కనిపిస్తుంది కదా, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇది బంద్ చేసుకున్నా ఆల్రెడీ నేను. ఇది ఆయిల్లోనే ఇంకా వేగుతూనే ఉంది. ఓకే, ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది, నాకు తెలుస్తుంది కదా. అయితే కొన్ని వంకాయలు పక్కకు తీసుకొని కొన్ని వంకాయలు దీనిలోనే పెట్టేసుకోవాలన్నమాట. మనం సైడ్కి తీసుకుందాం ఈ వంకాయల్ని. అంటే ఈ వంకాయల్ని మనం పోపులోకి వేసేసుకుందాము. ఓకే, నేనైతే సగం వంకాయల్ని సైడ్కి తీసుకున్నా, ఇంకా సగం ఇందులో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం సాల్ట్ వేసుకొని రుబ్బుకుందాం. సాల్ట్ వేసేసుకున్నాను నేను. ఇంకైతే నేను చింతపండు అవి ఏం వాడట్లేదు దీనిలో. ఆల్రెడీ 2 పులుపు ఉన్నాయి. మనకంతా కొంచెం ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటే నిమ్మకాయ వేసేసుకోండి. నేనైతే అది కూడా వేయట్లేదు. మనకి ఇదే సరిపోతుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు పప్పు ఒక గిన్నెలో వేసేసుకున్నా. ఇక్కడనేమో ఇందాక మనం పోపు పెట్టుకున్న దాంట్లోనే నేను వంకాయ పీసులు వేసుకున్నాను అనమాట. ఈ పోపుని ఈ పప్పులో కలిపేసుకుందాం. మీరు కూడా ఈ వంకాయ గోంగూర పుల్లగూర పప్పు తప్పకుండా ట్రై చేయండి. వావ్, చూడండి ఒకసారి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకొకటి మనకు ఒకవేళ పులుపు తగ్గింది అనుకుంటే మాత్రం ఇందులో మనము నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే చింతపండు పిండుకొని కొంచెం మరిగించుకొని ఇందులో వేసేసుకోవచ్చు. కానీ ఏది అవసరం లేదు. నేను ఎట్లా చేశానో మీరు అట్లే చేయండి.